హలో అండి. ఈరోజు చింత చిగురు పప్పు ఎలా చేసుకోవాలో చూద్దాము. ముందుగా కుక్కర్లో కందిపప్పును తీసుకొని శుభ్రం చేసుకొని సరిపడా నీళ్లు వేసుకున్నాను. నేను ఒక స్పూన్ కూడా వేశాను, ఎందుకంటే పొంగకుండా ఉంటుందని. కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి 5 to 6 విజిల్స్ వచ్చే వరకు ఉడకనివ్వాలి. నేను చింత చిగురు స్టోర్ చేసుకుంటాను. ఇలా చేసుకుంటే 1 year వరకు పాడవదు. ఫ్రెష్ చిగురుతో చేసుకున్నట్టే ఉంటుంది. స్టవ్ ఆన్ చేసి పప్పులో కావాల్సినంత చిగురు వేసి కొంచెం ఉడికిన తర్వాత ఉప్పు, పసుపు, కారము, మెంతిపొడి వేసి ఒకసారి కలిపి కావాల్సినన్ని వాటర్ వేసి ఒక పొంగు రానివ్వాలి. తర్వాత పక్కన పెట్టి ఒక గిన్నె తీసుకొని నూనె వేసి జీలకర్ర, ఎండుమిరపకాయలు వేసి వేగాక పచ్చిమిర్చి, ఉల్లిపాయలు, కరివేపాకు వేసి వేగనివ్వాలి. ఉల్లిపాయలు కలర్ మారిన తర్వాత పప్పుని యాడ్ చేసి లాస్ట్లో కొంచెం కొత్తిమీర పోసుకుంటే పప్పు రెడీ అయిపోతుంది. ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి వీడియోస్ కోసం ఒక లైక్ ఇవ్వండి. ఈ పప్పు ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి.